ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించే బిలియనీర్స్ అందరూ ఆ డబ్బుని ఎలా ఖర్చు చేయాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. కొన్ని యూజ్లెస్ థింగ్స్ మీద ఎక్కువ మొత్తంలో డబ్బుల్ని ఖర్చు పెడుతూ ఉంటారు. సో ఈ రోజు వీడియోలో మనం బిలియనీర్స్ కొనుగోలు చేసిన 8 ఎక్స్పెన్సివ్ మరియు యూజ్లెస్ థింగ్స్ మీద వీడియో చేయబోతున్నాం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక ఫీలింగ్ వస్తుంది. అదేంటంటే ఇలాంటి యూజ్లెస్ థింగ్స్ కి ఎంత మొత్తంలో డబ్బుల్ని ఖర్చు పెట్టారని. అండ్ ఆ అమౌంట్ ఎంతో తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చివరి వరకు చూడండి. అండ్ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నెంబర్ 8, ఎక్స్పెన్సివ్ డాగ్ కాలర్. మనలో చాలా మందికి పెట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ చాలా మంది పెట్స్ ని సొంత ఫ్యామిలీ మెంబర్ లా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ మరికొంతమందికి అయితే ఈ పెట్స్ మీద లవ్ మరియు కన్సర్న్ అనేది ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే కండిషన్ కూడా అలాంటిదే. మీకు తెలుసా, ఒక డాగ్ కాలర్ కాస్ట్ వచ్చేసి $3.2 మిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 27,68,00,000. ఏంటి, ఒక డాగ్ కాలర్ కి ఇంత అమౌంట్ పెట్టి జ్యువెలరీ పర్చేస్ చేశారని మీరు నిజంగానే షాక్ అవ్వచ్చు. కానీ కొందరికి పెట్స్ మీద లవ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఈ డాగ్స్ కి సంబంధించిన జ్యువెలరీని తయారు చేసే కంపెనీ పేరు ఐ లవ్ డాగ్స్ డైమండ్స్. అండ్ ఈ కంపెనీలో మీరు ఏదైనా జ్యువెలరీని ఆర్డర్ చేశారనుకోండి, ఇది తయారు చేయడానికి 12 వీక్స్ టైం పడుతుంది. అండ్ అప్రాక్సిమేట్ గా ఒక్కో జ్యువెలరీలో 1600 డైమండ్స్ ని యూజ్ చేస్తారట. ఇక్కడ మీరు చూస్తున్న ఈ డాగ్ పేరు టియారా. దీన్ని హాంకాంగ్ డాగ్ షోలో ప్రజెంట్ చేశారు. అండ్ దీని ఒంటి మీద ఉన్న జ్యువెలరీ కాస్ట్ ఎంతో తెలుసా, $4.5 మిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 38 కోట్ల పైనే. ఇది మనకి చాలా పెద్ద అమౌంట్ లా అనిపించవచ్చు, కానీ బిలియనర్స్ అయిన పెట్ లవర్స్ కి ఇది చాలా తక్కువ అమౌంట్ అనే చెప్పొచ్చు. నెంబర్ 7, గోల్డ్ షర్ట్. ఇండియన్ టెక్స్టైల్ టైకూన్స్ లో ఒకరైన దత్తా 2013 లో హెడ్ లైన్స్ లోకి ఎక్కారు. దీని వెనుకున్న కారణం ఏంటంటే ఇతను 22 క్యారెట్ గోల్డ్ తో ఒక షర్ట్ ని తయారు చేసుకున్నారు. ఈ షర్ట్ ని తయారు చేయడానికి సాలిడ్ 4 kg 22 క్యారెట్ గోల్డ్ ని ఉపయోగించారు. అండ్ ఈ షర్ట్ కు ఉపయోగించిన బటన్స్ కూడా 7 స్వరోస్కి క్రిస్టల్స్ ని ఉపయోగించి చేశారు. అండ్ ఈ షర్ట్ కి మ్యాచింగ్ గా ఒక గోల్డ్ బెల్ట్ ని కూడా తయారు చేశారు. అండ్ ఈ షర్ట్ ని తయారు చేయడానికి సుమారుగా 2,16,00,000 పైనే ఖర్చు పెట్టాడట. అండ్ అదే సంవత్సరం అతనికి మోస్ట్ ఎక్స్పెన్సివ్ షర్ట్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు కూడా దక్కింది. కానీ ఈ గుర్తింపు ఎంతో కాలం నిలవలేదు. ఎందుకంటే కొన్ని రోజులకే వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద రాబరీ జరిగింది. అండ్ పెద్ద మొత్తంలో అమౌంట్ మరియు గోల్డ్ కూడా దోచుకోవడం జరిగింది. అండ్ 2016 సంవత్సరంలో ఒక ఫైనాన్షియల్ డిస్ప్యూట్ కి సంబంధించిన గొడవలో దత్తా మర్డర్ చేయబడ్డాడు. నెంబర్ 6, గోల్డ్ ఐఫోన్. మనం జనరల్ గా ఒక ఫోన్ కొనాలంటే ₹1,00,000 ఖర్చు పెట్టడానికి 1-10 సార్లు ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఫోన్ ఖరీదెంతో తెలుసా, $15 లక్షలు. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 12,97,00,000 పైనే ఉంటుంది. ఈ ఐఫోన్ 5 మోడల్ ని పూర్తిగా రీమోడలింగ్ చేసి దాని బాడీ మొత్తం గోల్డ్ తో తయారు చేశారు. అండ్ ఈ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవడానికి 9 వారాలు టైం పట్టింది. అండ్ ఈ ఐఫోన్ లో హోమ్ బటన్ కి ప్లేస్ లో ఫ్లాలెస్ డీప్ కట్ బ్లాక్ డైమండ్ ని అటాచ్ చేశారు. అండ్ ఈ ఫోన్ సైడ్ న 600 వైట్ డైమండ్స్ ని అటాచ్ చేశారు. అండ్ దీన్ని తయారు చేయడం కోసం 135 గ్రామ్స్ 24 క్యారెట్ గోల్డ్ ని ఉపయోగించారు. అండ్ ఈ ఫోన్ కి సంబంధించి యాపిల్ లోగో కూడా గోల్డ్ మరియు డైమండ్స్ ని అటాచ్ చేసి తయారు చేశారు. ఇది వాడుకోవడానికి కేవలం ఒక ఐఫోన్ 5 మాత్రమే. కానీ బిలియనర్స్ వాళ్ళ రిచ్నెస్ ని చూపించడం కోసం ఇలా రీస్ట్రక్చరింగ్ చేసుకున్నారని చెప్పొచ్చు. నెంబర్ 5, లార్జెస్ట్ హౌస్. ముఖేష్ అంబానీ మన ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్ గా ప్రసిద్ధిగాంచిన వాడు. అండ్ కేవలం ఇండియాలోనే కాదు, ఏషియా మరియు ప్రపంచ వ్యాప్తంగా రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్ లో ఖచ్చితంగా టాప్ 10 లో చోటు దక్కించుకుంటాడు. ముంబై ఇది ఎలాంటి చోటు అంటే, మన ఇండియాలోనే అత్యంత పేదరికంతో బాధపడుతున్నవాడు ఉంటాడు మరియు అత్యంత ధనవంతుడు కూడా ఉంటాడు. అలాంటి ముంబైలోనే ముఖేష్ అంబానీ యాంటీలియా పేరుతో 27 అంతస్తుల బిల్డింగ్ ని నిర్మించుకున్నాడు. ఈ బిల్డింగ్ లో ముఖేష్ అంబానీ ఫ్యామిలీతో పాటు 600 మంది పనివాళ్ళు కూడా ఉంటారు. ఈ ఇంట్లో లేని వస్తువు అంటూ ఉండదు. స్విమ్మింగ్ పూల్ నుంచి మొదలుకొని స్పోర్ట్స్ కాంప్లెక్స్ వరకు ప్రతిదీ అవైలబుల్ గా ఉంటుంది. ఈ బిల్డింగ్ లో సుమారుగా ఫస్ట్ 6 ఫ్లోర్లు కేవలం ముఖేష్ అంబానీకి సంబంధించిన కార్స్ పార్కింగ్ కోసం మాత్రమే కేటాయించబడింది. అండ్ ఈ బిల్డింగ్ టాప్ లో 6 హెలిప్యాడ్స్ ల్యాండ్ అయ్యేందుకు వీలుగా ఉంటుంది. అంతేకాకుండా అంబానీ ఫ్యామిలీకి ఎటువంటి హెల్త్ క్రైసిస్ వచ్చినా సరే సొంతంగా హాస్పిటలైజ్ అయ్యేందుకు వీలుగా ఒక సపరేట్ హాస్పిటలే ఉంటుంది. అండ్ ఈ హౌస్ తాలూకు వాల్యూషన్ వచ్చేసి 16,640 కోట్లకు పైనే ఉంటుంది. అండ్ మనం ఒకవేళ యూజ్లెస్ ఎక్స్పెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు పెళ్లి యొక్క పెళ్లి కార్డు కాస్ట్ ఎంతో తెలుసా, ₹1.5 lakh. అంటే ఒక్క కార్డు ₹1.5 lakh అనమాట. ఇంకా అనంత్ అంబానీ మరియు రాధికా మర్చెంట్ పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పెళ్లి తాలూకు టోటల్ ఎక్స్పెన్స్ 5,000 కోట్లకు పైనే. నెంబర్ 4, $31 మిలియన్ వాచ్. ఈ వాచ్ పేరు వచ్చేసి పెటెక్ ఫిలిప్ గ్రాండ్ మాస్టర్ చైన్ 6300A. అండ్ ఇది ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ వాచ్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా చోటు దక్కించుకుంది. ఈ రికార్డ్ 2019 సంవత్సరంలో కైవసం చేసుకుంది. అండ్ ఇది ప్రపంచంలో కేవలం ఒక పీస్ మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. ఇది మోస్ట్ రేరెస్ట్ వాచ్ కూడా.
అండ్ దీని కాస్ట్ వచ్చేసి $31 మిలియన్. అంటే ఇండియన్ కరెన్సీలో 268 కోట్లకు పైనే ఉంటుంది. అండ్ ఈ వాచ్ ని ఆక్షన్ వేసినప్పుడు కేవలం 5 మినిట్స్ లోనే సోల్డ్ అయిపోయిందట. అండ్ ఇది అప్పటి వరకు ఎగ్జిస్టింగ్ రికార్డ్ అయిన $17.8 మిలియన్ యొక్క రోలెక్స్ వాచ్ రికార్డ్ ని కూడా బదలగొట్టింది. ఈ రోలెక్స్ వాచ్ ని పర్చేస్ చేసింది హాలీవుడ్ యాక్టర్ అయిన పాల్ న్యూమాన్. నెంబర్ 3, మైక్ టైసన్ ఇంట్లో తయారు చేసిన గోల్డెన్ బాత్రూమ్. మైక్ టైసన్ ఇంట్లో ఒక సాలిడ్ 100% గోల్డ్ తో తయారు చేసిన బాత్ టబ్ ఉంది. మనం ఒకవేళ అరబ్ కంట్రీస్ ని చూసినట్లయితే అరబ్ కంట్రీస్ లో రిచ్ పీపుల్ తాలూకా బాత్రూమ్ యొక్క టాయిలెట్ సీట్ కూడా గోల్డ్ తోనే తయారు చేసి ఉంటుంది. కానీ రెండు విషయాలు చాలా ఓల్డ్ అయిపోయాయి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే మొత్తం బాత్రూమ్ అంతా కూడా గోల్డ్ తో తయారు చేసుకోవడం అనమాట. ఇంగ్లాండ్ లోని స్టేట్ చాలెట్ లో ఈ ఇంట్లో ఉన్న బాత్రూమ్ ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ గా తయారైంది. ఇందులో 2 పూర్తి సాలిడ్ గోల్డెన్ బాత్ టబ్స్ తో పాటు మొత్తం బాత్రూమ్ అంతా కూడా 100% గోల్డ్ తో తయారు చేశారట. అండ్ ఈ ప్రాపర్టీ తాలూకా పూర్తి వాల్యూషన్ వచ్చేసి $3.7 మిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 32 కోట్లకు పైన ఉంటుంది. సో ఈ విషయాన్ని పక్కన పెడితే మీరు ఎప్పుడైనా ఒక గోల్డెన్ బాత్రూమ్ లో గనక స్టే చేయాలనుకుంటే బుర్జ్ అల్ అరబ్ దుబాయ్ లో ఉన్న ఈ హోటల్లో డీలక్స్ సూట్ ని తీసుకోండి. ఒకవేళ మీరు ఈ డీలక్స్ సూట్ లో స్టే చేయాలనుకుంటే ఒక్క రోజుకి 7 లక్షల రూపాయలని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. బట్ ఎందుకు చెప్తున్నానంటే జ్ఞానం ఊరికనే రాదు కదా, జస్ట్ ఒక అవేర్నెస్ కోసం మాత్రమే చెప్పాను. అండ్ ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉన్నట్లయితే మీరు ఇక్కడికి వెళ్ళి స్టే చేయొచ్చు అండ్ సాలిడ్ గోల్డెన్ బాత్రూమ్ లో లైఫ్ ఎలా ఉంటుందో ఎంజాయ్ చేయొచ్చు. నెంబర్ 2, హెయిర్ కట్. జనరల్ గా మనం ఒక లోకల్ బార్బర్ షాప్ కి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుంటే మహా అయితే ఒక $100 తీసుకుంటారు. అదే కొంచెం ఎక్స్పెన్సివ్ సెలూన్ కి వెళ్ళి చేస్తే ఒక $1000 వరకు ఉంటుందేమో. అండ్ నేను అప్పుడు ఎప్పుడో ఒక ఆర్టికల్ లో చదివాను, మహేష్ బాబు అతిథి మూవీ కోసం చేయించుకున్న హెయిర్ కట్ కాస్ట్ వచ్చేసి $3.5 లక్షలు. ఇది నిజమో కాదో మనకు తెలియదు, బట్ ఒక ఆర్టికల్ లో చదివాను నేను. కానీ ఇప్పుడు చెప్పబోయే హెయిర్ కట్ కాస్ట్ ఎంత తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు. బ్రునై యొక్క సుల్తాన్ లండన్ నుంచి హెయిర్ స్టైలిస్ట్ ని తెచ్చుకుంటారు. అండ్ ఈ హెయిర్ స్టైలిస్ట్ కేవలం ఇతనికి మాత్రమే హెయిర్ ని సెట్ చేస్తాడనమాట. అండ్ కేవలం ఒక్క రోజు హెయిర్ కట్ ని చేయడం కోసం $24,000 ని చార్జ్ చేస్తాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 20,77,000 పైనే. అండ్ ఈ హెయిర్ స్టైలిస్ట్ యొక్క ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, హోటల్ బిల్, ఫుడ్, అకామిడేషన్ అన్ని కూడా బ్రునై యొక్క సుల్తానే బేర్ చేస్తాడు. కానీ ఒకసారి మీరు ఈ హెయిర్ కట్ ని చూడండి, దీనికోసం $20 లక్షలు ఖర్చు పెడుతున్నాడంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. మరి ఈ హెయిర్ కట్ కి సంబంధించి మీకేమనిపిస్తుందో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నెంబర్ 1, లార్జెస్ట్ నేమ్. ఇప్పుడు చెప్పబోయేది వింటే మీరు చాలా సిలీగా ఫీల్ అవుతారు. కానీ డబ్బున్న వాళ్ళు కేవలం పేరు కోసం ఇంత మొత్తంలో అమౌంట్ ని కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. అబుదాబిలో రాయల్ ఫ్యామిలీకి చెందిన షేక్ హమ్మద్ బిన్ హమ్దాన్ అబుదాబిలో ఒక ఐలాండ్ ని కొనుగోలు చేశాడు. అండ్ ఈ ఐలాండ్ లో 1.5 కిలోమీటర్ విస్తీర్ణంలో అతని పేరుని రాయించుకున్నాడు. అండ్ ఈ పేరుని హైలైట్ చేయడం కోసం ఇందులోకి వాటర్ వెళ్లేలా కెనాల్స్ ని కూడా తవ్వించాడు. అండ్ ఈ పేరు ఎంత పెద్దదంటే మీరు స్పేస్ నుంచి కూడా దీన్ని చూడొచ్చు. అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ పేరుని ఇలా చెక్కించడానికి ఇతను ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? $22 బిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో 190,000 కోట్లకి పైనే. ఏంటి షాక్ అయ్యారా? నేను కూడా షాక్ అయ్యాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో మా ఛానల్ ని ఫాలో అవ్వండి. వాటి తాలూకా లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.